PM7 భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. షడ్గ్రహ కూటమి లేదా షష్టగ్రహ కూటమిగా పిలిచే 6 గ్రహాల కలయిక జ్యోతిష్య నిపుణుల పరంగా పలువురిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. మీన రాశిలో జరిగే షడ్గ్రహ కూటమి వల్ల ఇప్పటికే కొన్ని రాశులకు సంబంధించిన కీలక సలహాలను ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ SV నాగనాథ్ గారు తనదైన శైలిలో అద్భుతంగా విశ్లేషించారు. ఈ వీడియోలో కన్యా రాశి వారికి షడ్గ్రహ కూటమి వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాయి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే విషయాలను తెలుసుకుందాం. నాగనాథ్ గారు, కన్యా రాశి వారికి షడ్గ్రహ కూటమి వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాయి, వాటిని వారు ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి? కన్యా రాశి వాళ్ళకి సప్తమ భావంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి సప్తమ భావము అంటేనే జీవిత భాగస్వామి, పెళ్లి, ఈ వ్యవహారం అంతా కూడా ఈ కళత్ర భావానికి వస్తుంది. కాబట్టి షష్టగ్రహ కూటమి అందులో ఏర్పడడం అన్నప్పుడు మనం ఇంకొక విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి రామకృష్ణ గారు. ఏంటంటే ఇది సప్తమ భావంలో జరుగుతుంది, కానీ మిగతా ఈ 6 గ్రహాలకు కూడా భావాలు ఉన్నాయి, మనం అదే చెప్పాం. కాకపోతే ఇందులో మనం మూలాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే కన్యా రాశి వాళ్ళకి ఒక పెక్యులియర్ పర్సనాలిటీ సైకాలజీ ఉంటుంది. వాళ్ళకు నచ్చినట్లే ఉంటారు, వాళ్ళకు తోచిన ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు. ఎదుటి వాళ్ళకు సహాయం చేస్తారు, సలహాలు ఇస్తారు, ఎటువంటి సమస్యల్లో ఉన్న పరిష్కార మార్గం తీసుకొస్తారు. కానీ వాళ్ళ స్వేచ్ఛ జోలికి వచ్చినా, వాళ్ళ వ్యక్తిత్వం జోలికి వచ్చినా, వాళ్ళ బలహీనతల జోలికి వచ్చినా వాళ్ళు తీవ్రంగా స్పందిస్తారు. వాళ్ళు డిస్కనెక్ట్ చేసి పడేస్తారు. వాళ్ళు చాలా సాఫ్ట్ స్పోకన్ పీపుల్. అంటే సున్నితంగా మాట్లాడతారు, కఠినంగా ఎవరిని బాధ పెట్టరు, విమర్శించరు. ఒకవేళ కఠినంగా మాటలతో విమర్శించాల్సి వస్తే కూడా ఆలోచించి చాలా తార్కికంగా చెప్తారు. కానీ వీళ్ళ నిర్ణయాలు చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. ఇది వీళ్ళు చాలా మంది కన్యా రాశి వాళ్ళు ఒప్పుకున్న విషయం చెప్తున్నాను. ఎంత సాఫ్ట్ స్పోకన్ పీపుల్ ఉంటారో నిర్ణయం దగ్గరకు వచ్చేటప్పటికి అంత నిర్దాక్షిణ్యంగా కఠినంగా ఉంటారు. అంటే మెర్సీలెస్ ఉంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జీవిత భాగస్వామితోని వాళ్ళకి సమస్యలు వచ్చినాయి, లేదా వాళ్ళకి సెట్ కావట్లేదు అనుకున్నప్పుడు, ఒకవేళ విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు, ఈ విడాకులు తీసుకునే క్రమంలో వాళ్ళకి ఎలా బాగుంటుంది, వాళ్ళకి ఎలా నచ్చుతుంది, ఆ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది, భర్త ఎలా ఉంటే బాగుంటుంది అన్నది వాళ్ళ కోణం నుంచి వాళ్ళు చెప్పాల్సినవన్నీ చెప్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా ఉంటాయి, కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా ఉంటాయి. వాటిని ఆచరించే క్రమంలో వీళ్ళు గనక వాళ్ళు సెట్ గారు అనుకుంటే మాత్రం వీళ్ళు సెకండ్ థాట్కి వెళ్ళిపోతారు. సో ఇది వీళ్ళకి డిఫాల్ట్ నేచర్ ఏంటంటే దే ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ హౌ సైకలాజికల్లీ దే ఆర్, అండ్ దే విల్ సీ ద వరల్డ్ త్రూ దర్ సైకలాజికల్ డైమెన్షన్ ఓన్లీ. సో వాళ్ళ సైకలాజికల్ డైమెన్షన్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. చాలా సందర్భాల్లో వీళ్ళు ర్యాషనల్గా, అంటే సందర్భ సహితమైనటువంటి విషయాలు, లేదా రేపు పొద్దున ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది ఈ జీవిత భాగస్వామితో ఉంటే, రేపు పొద్దున నాకు ఏదైనా రిస్క్ ఉంది ఈమెతోని, ఇదంతో నాకు ఏదైనా రిస్క్ ఉందని వాళ్ళకి అనిపించినా, అది వాస్తవం కాకపోవచ్చు, అనిపించినా కానీ వీళ్ళ నిర్ణయాల్లో మార్పులు వచ్చేస్తాయి. కారణం ఎందుకంటే అతి సున్నితత్వం వల్ల వీళ్ళు దేన్నైనా కానీ చాలా సున్నితంగా తీసుకొని, ముఖ్యంగా ఇంటర్పర్సనల్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్ కావచ్చు, ప్రేమికులు చాలా మంది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మ్యారేజ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు చాలా మంది చూశాను. కానీ వీళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం చాలా క్లియర్గా వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, ఏ కారణం వల్ల తీసుకున్నారు అనేది వాళ్ళు ప్రపంచానికి చెప్పినప్పుడు, ప్రపంచం వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళ దగ్గర చాలా సందర్భాల్లో ప్రపంచాన్ని కన్విన్స్ చేసే ఆన్సర్ ఉండదు. సో కొంత వీళ్ళు ఏకపక్షమైనటువంటి ఆలోచన, కొంచెం కఠినమైనటువంటి మనస్తత్వం వీళ్ళకి కనిపించని ప్రపంచానికి వీళ్ళు పరిచయం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమిలో వాళ్ళు తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలే వాళ్ళకి ఒక డిస్ట్రక్టివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాయి. వీళ్ళని ఎవరు మోసం చేయక్కర్లేదు రామకృష్ణ గారు. కన్యా రాశి వాళ్ళని ఎవరు మోసం చేయక్కర్లేదు. కారణం ఏంటంటే వాళ్ళే చాలా సందర్భాల్లో రాంగ్గా గైడ్ చేసుకొని ప్రపంచానికి మేధావిలాగా చాణక్యుల్లా కనిపించేటువంటి కన్యా రాశి వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, కానీ వాళ్ళ సొంత విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఒక నిత్య విద్యార్థి లాగా ఉంటారు, లేదా క్లాస్లో ఎప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చుంటారు. చూడండి, లాస్ట్ బెంచ్లో కూర్చునే స్టూడెంట్కి ఎన్ని మార్కులు వస్తే మీకు తెలుసు. సో వీళ్ళు లాస్ట్ బెంచ్ స్టూడెంట్ లాగా వాళ్ళ సొంత విషయాల్లో, సొంత నిర్ణయాల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి లౌకికంగా, మనం టాక్ట్ఫుల్గా అంటాం చూడండి, టాక్ట్ఫుల్గా డిప్లొమాటిక్గా ఉండడం రాదు. వాళ్ళకి ముక్కుసూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. కాబట్టి వీళ్ళ జీవితంలో ఏదైనా కార్యసాధకుల్లాగా వీళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు. కెరియర్ ఓరియంటేషన్, ఎందుకంటే దశమ భావం కూడా అక్కడే ఉంది. బుధుడు దశమాధిపతి, బుధుడు కూడా షష్టమంలో ఉంటాడు. కాబట్టి వీళ్ళు కెరియర్ మీద, బిజినెస్ లైన్లో, ఏదైనా ఇన్నోవేటివ్ లైన్లో ఉంటా వీళ్ళకు ఉండే సక్సెస్, వీళ్ళ పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి, సెల్ఫ్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ముక్కుసూటితనాన్ని పక్కన పెట్టి
అవతల వాళ్ళ సున్నితత్వాన్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని తీసుకునే నిర్ణయాల్లో వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళ నిర్ణయాలు ఎప్పుడు జ్యోతిష్యులతోని లేదా వాళ్ళ గురువులతోని చర్చిస్తారు. కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం వాళ్ళ మానసిక స్థితిని బట్టే ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాల్లో ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో రాసింది కూడా ఏముంటుందంటే, ఎక్కువగా విడాకులైనటువంటి రాశులలో ముఖ్యంగా మేషరాశి, వృశ్చిక రాశితో పాటు ఈ కన్యా రాశి వాళ్ళకు కూడా ఎక్కువగా విడాకులు లేదా మ్యారేజ్ లైఫ్లో అన్సర్టనిటీస్ అని రాసి ఉంటాయి. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలియదు ఏంటంటే, ఈ సున్నితమైనటువంటి ప్రవర్తన బయట ప్రపంచానికి కనిపిస్తుంది, పదజాలం, కానీ కఠినమైన నిర్ణయాలు, నిర్దాక్షిణ్యంగా ఉండేటువంటి నిర్ణయాలు వీళ్ళు అంతర్లీనంగా ఉంటాయి. రామకృష్ణ గారు, ఒక కన్యా రాశి వాళ్ళకి మాత్రం బాల్యం బాగుండాలండి. కన్యా, కర్కాటక రాశి వాళ్ళకి, ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి బాల్యం బాగుండాలి. బాల్యంలో తల్లిదండ్రులు గొడవలు పెట్టుకున్న సందర్భాలు, వాయిలెంట్గా ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడం, తల్లిదండ్రులు సరిగ్గా లేకపోవడం, లేదా సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ గురించి ఒకవేళ కన్యా రాశి వాళ్ళు అయితే వాళ్ళ పర్సనల్ లైఫ్లో అది ఒక పర్సెప్షన్ కింద మారిపోతుంది. ఇటువంటి సందర్భాల్లోనే మనం మాట్లాడుకునేది. ఇప్పుడు కేంద్ర భావం అయినటువంటి సప్తమ భావంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నప్పుడు వీళ్ళ బాల్యంలో వీళ్ళకి ఏర్పడినటువంటి భావోద్వేగాలు, వాటికి సంబంధించినటువంటి సమస్యల్ని వీళ్ళు ఈ సందర్భంలో వీళ్ళు మ్యాచ్ చేసి చూస్తే వీళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈ మానసికంగా అనుభవించుకునే నిర్ణయాలు కాకుండా సందర్భ సహితంగా ఆ మెరిట్ ఆఫ్ ద పార్ట్నర్ని బేస్ చేసుకొని కనుక వీళ్ళు ఆలోచించి తీసుకుంటే మాత్రం ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఒక రాంగ్ డైరెక్షన్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ లేదా విచ్ఛిన్నం చేయడం అన్నది జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ అని చెప్పచ్చు.